ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. కార్తీక మాసము 2వ రోజు. శివకేశవులు కార్తీక మాసం సందర్భంగా మనకి ఏం తెలియజేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో కేవలం కర్మ మాత్రమే చేయకుండా జ్ఞానాన్ని కూడా ఆ కర్మకు భక్తికి జోడించాలి అనేదే ముఖ్య ఉద్దేశము. ఓం నమః శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనేది శివుని స్తుతి కదా. ఇందుట్లో బిల్వ వృక్షంలో ఉండే దళములు 3 కలిసి ఒక వీణకు ఉంటాయి. ఇవి 3 గుణాలకు సమానము అని చెప్తా ఉన్నారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇవి మన శరీరములో ఉన్న మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారములకు కూడా సరిపోతున్న చిహ్నాలు. 3 ఆకులు మనస్సు, బుద్ధి, చిత్తము అయితే ఆ మధ్యలో ఉండే గట్టిగా ఉండే వీణ లాంటిది అది అహంకారము. ఇలా ఉన్న ఈ మానసిక బిల్వపత్రాన్ని పరమాత్మకు సమర్పణ చేయాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అన్నారు. 3 నేత్రములు, 3 కన్నులు కలవాడు. 1 కర్మదృష్టి, 2 భక్తి దృష్టి, 3 జ్ఞాన దృష్టి. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఇవి 3 ఉన్నాయి. వీటిని మనం సాధన చేయాలి. త్రియాయుధం అన్నప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధాలు 3. లోక సంబంధమైన జీవితాన్ని జయించాలంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యములనే ఆయుధాలు. వీటన్నింటినీ కూడా త్రిజన్మ పాప సంహారము అన్నప్పుడు 3 జన్మలు అంటే పూర్వజన్మ, ప్రస్తుత జన్మ, రాబోయే జన్మ అనుకోవచ్చు. స్థూల శరీరానికి జన్మ, సూక్ష్మ శరీరానికి జన్మ, కారణ శరీరానికి జన్మ. వీటిని కూడా ఛేదించే విధానము ఈ శివస్తోత్రములో అలా దాగి ఉన్నదన్నమాట. దీనిని మనం గ్రహించాలి. ఆ విధమైన సాధన ముందుకు కొనసాగించాలి. తదుపరి కేశవుడైన మహావిష్ణువు ఏం చెప్తా ఉన్నారు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని. సమస్యలు 1000 రకాల